హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఇక్కడ నేను నైటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసి మా వారికి రోజు లంచ్ బాక్స్ కూడా చేయాలని ఉదయాన్నే తొందరగా అయితే లేచాను. ఇంకా కాయగూరలు కూడా తీసుకొచ్చారు. నేను ఇక్కడ వచ్చేసి ఇంకా సింక్లోనే ఒక బకెట్ పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి కాయగూరలు అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెమే తీసుకొచ్చారు. ఇంక కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా కాయగూరలు అన్నీ నీట్గాన ఇంక ఈ విధంగా కాయగూరలు కూడా రేట్గా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇంకా కొన్ని కాయగూరలు అయితే తీసుకొచ్చారు. వీటినన్నీ కడిగేసినాక ఇంకా పాలకూర అయితే తీసుకొచ్చారు. ఆ పాలకూరను కూడా ఇంకెందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం అని ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పాలకూరను కూడా నీట్గా కట్ చేసేసుకొని ఒకసారి ఆకులు అనేవి వాడిపోయినవి అలాగే కుళ్ళిపోయినవి ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి ఈ విధంగా చూసుకొని కాళ్ళు అనేవి కట్ చేసేసుకొని ఇక్కడైతే కడిగేసుకున్నాను. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఆకుకూరను అయితే సాల్ట్లో వేసేసి మంచిగా కడుక్కోండి. ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని మంచిగానే కడగాలి వాటికి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇంకా పాలకూరను అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా కడిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది అంత అదే తొందరగా కుక్ అయిపోతుంది కదా. ఇక్కడైతే నేను పాలకూరని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసేసాను. పాలకూరని ఎప్పుడు ఫ్రై పప్పులే కాకుండా ఒకసారి ఇలాగా పాలకూర వెల్లుల్లి కారం అయితే వెల్లుల్లి వేసి చేయండి, బాగుంటుంది. వెల్లుల్లి కారం పాలకూర ఫ్రై అయితే దగ్గర గుజ్జులా ఉంటుంది కర్రీ అనేది. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. పాలకూరని ఈ విధంగా అయితే అంతా కట్ చేసేసాను. ఇక్కడ 2 ఆనియన్స్ని ఇలాగా ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేశాను. అలాగే ఒక వెల్లుల్లిపాయను అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా రెబ్బలుగా వేసుకున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసేసి ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేశాను. ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది ఈ విధంగా నలిగితే సరిపోతుంది, మరీ మెత్తగా అయితే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఈ విధంగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇలా వేసుకొని ఆయిల్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ ఆనియన్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తానికి కలుపుకుంటూ ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కలర్ అనేవి చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి పాలకూరను అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఆకుకూరే కదా, తొందరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇక్కడైతే ఈ విధంగా పాలకూరని వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆకు అనేది ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది. ఇంకొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. పాలకూరలో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, మనం వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్గా పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ. ఇక్కడ నేను ఇంకా స్టవ్ను కూడా ఆపేసుకున్నాను. ఇంకొచ్చేసి కొద్దిగా కాఫీ అయితే పెట్టేసుకున్నాను. కాఫీని కూడా ఇక్కడైతే తాగేస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా తట్టే ఇడ్లీ అలాగే అంటారు కదా, ఎవరు
ప్రాంతాల్లో వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. ఇక్కడైతే పెద్ద ఇడ్లీ కూడా అంటారు. ఇంకైతే ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యినైతే అప్లై చేసుకుంటున్నాను ప్లేట్ మొత్తానికి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇక్కడ నేను వచ్చేసి ఒక 2-3 గరిటెలు అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పైనుంచి ఒక ప్లేట్ పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుంటే మనకి ఇడ్లీ పాత్రలు అనేవి కూడా ఎక్కువ ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీలే పెట్టకుండా ఇలా కూడా పెట్టుకుంటే పాత్రలు అనేవి కూడా కొంచెం తక్కువ అవుతాయి కదా. ఇంకా అందుకే నేను ఇలానే ఎక్కువగా పెట్టేస్తాను. ఇంకా ఇదైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తినేస్తే సరిపోతుంది. ఇంకైతే ఇది ఇక్కడ ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత సైడ్ని చుట్టూ ఇలాగా ఒకసారి రౌండ్ చేసుకుని లూజ్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇక్కడైతే నేను చూడండి ప్లేట్ నుండి ఈజీగా ఊడొచ్చింది. ఇంకెక్కడైతే నేను 4 పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని పైనుంచి అయితే కొద్దిగా కారపొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని తింటే బాగుంటుంది. ఇంక ఇంట్లో ఇక్కడ వచ్చేసి పల్లి చట్నీ కూడా ఉంది. ఇంకైతే మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా అతనికి లంచ్ బాక్స్ని కూడా ఈ విధంగా అయితే కట్టేశాను. కొద్దిగా పెరుగు కర్రీ అయితే కొద్దిగా రైస్ అయితే పెట్టేసి ఇంక ఈ విధంగా అయిపోయింది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి హెయిర్కి ప్యాక్ వేసుకుందామని తలలో చొండ్రుంది, అలాగే కొద్దిగా దురదలాగా కూడా వస్తుంది అనేసి ఇంకైతే ఇక్కడ నేను కొద్దిగా కుంకుడుకాయలను అయితే నానబెట్టుకున్నాను. అలాగే అలోవెరా జెల్ని తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకొని కుంకుడుకాయ రసాన్ని వేసి కలుపుకొని ఇంకా అయితే నేను హెయిర్కి అంతా అప్లై చేసేసుకున్నాను. ఇక్కడ ఇది ఆరేలోపు కొద్దిగా అంట్లుంటే కూడా ఇంక ఈ విధంగా అయితే తోమేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పూజ అన్నీ అయిపోయి టిఫిన్ కూడా చేసేసాను. ఇంక కాయగూరలు అనేవి కడిగి పెట్టుకున్నాను కదా, వీటిని అన్నిటిని కవర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామని ఇక్కడ కాయగూరలు అన్నిటిని ఈ విధంగా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక కాయగూరలు సర్దేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, ఎప్పుడు నిండో చేయాలనుకుంటున్నాను. అదే డైలీ బాదం నానబెడితే తినలేం కదా, అందుకనేసి ఇంక నేను ఈ విధంగా అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేసేస్తే రోజుకు ఒకటి లెక్క అయినా తినొచ్చు అనేసి ఇంక ఈ విధంగా అయితే నా దగ్గర ఉండేవన్నీ నట్స్ని అయితే తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏవేవి ఉంటే అవి తీసుకోండి. ఇక్కడైతే నేను కొద్దిగా బాదం, అలాగే కిస్మిస్ అండ్ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఖర్జూరాన్ని కూడా తీసుకొని వాటిని అయితే లోపల గింజలను అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా నువ్వులను కూడా తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినండి, పిల్లలు తినవచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ తిన్న వాళ్ళకి ఇలా లడ్డు చేసి పెడితే రోజుకు ఒక లడ్డు తింటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా ఇవన్నిటిని వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాదంని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాదంని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది, అందుకనే ముందుగా ఇక్కడ నేను బాదంని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, అవి గుమ్మడి గింజలు, ఆ రెండింటిని అయితే ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది, మరి పచ్చిగా ఉన్నా కూడా లడ్డు అనేది టేస్ట్ ఉండదు. ఈ విధంగా ద్వారగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి చూడండి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యింది కదా, ఇక్కడ వచ్చేసి ఇలా ఇవి ఫ్రై అయినాక ఇందులోనే 1 కప్పు అయితే నువ్వులను తీసుకున్నాను. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులైతే ఫ్రై అవడానికి ఎక్కువగా టైం అనేది పట్టదు. ఇక్కడైతే నేను ఈ విధంగా నువ్వులను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వచ్చేసి ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను.
ఇక్కడైతే వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకొని కిస్మిస్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, పచ్చిగా అయితే అంత టేస్ట్ ఏమనిపిస్తుందని ఇంకా నేనైతే ఇక్కడ కిస్మిస్లు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్జూరాన్ని కూడా నేను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా అయితే చేసేసుకున్నా. ఇక్కడైతే ఈ విధంగా ఇవి పూర్తిగా కూడా చల్లగా అయిపోయినాయి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి చూడండి, మనకి బాదం అనేది పట్టుకొని ఇరగొడితే ఇరిగినట్టు ఉండాలి. అలా విరిగితేనే బాదం అనేది మంచిగా ఫ్రై అయింది అని మనకి అర్థం. ఇక్కడ ఈ పప్పులను కూడా చూడండి కొద్దిగా ఇలా చేతితో నలుపుతున్నాను. ఈ విధంగా అయితే మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇక్కడ వచ్చేసి నేను బాదంని కొద్దిగా వేసేసి ముందుగా గ్రైండ్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి మిగతా పప్పులన్నీ వేసేసి ఇక్కడ నట్స్ అనేవి వేసేసి గ్రైండ్ చేస్తాను. ఇలాగ ఇక్కడ ఇవి కూడా వేసేసి గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో అయితే కొద్దిగా ఉంచేసాను, ఎందుకంటే లడ్డూలు చుట్టినప్పుడు అందులో వేస్తే బాగుంటుంది కదా, తింటే పంట కింద పడితే ఆ టేస్ట్ అనేది బాగుంటుందని. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఖర్జూరం పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. అలాగే ముందుగా ఈ నట్స్ అన్నిటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అలాగే కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తానికి ఖర్జూరానికి ఈ పప్పులన్నీ ఈ నట్స్ అనేవి మొత్తం అప్లై చేసినట్టు ఇక్కడ మనకి మొత్తంగా కలుపుకోవాలి. అంటే ఈ మిశ్రమం అంతా ఖర్జూరానికి అతుక్కున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా అయితే మొత్తానికి కలిపేసుకున్నాను. ఇక్కడ చూడండి కొద్దిగా ముద్దలా ఫామ్ అయింది కదా, వీటిని అయితే నేను లడ్డూలు చుట్టుకుంటాను. ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత అయితే లడ్డూలు అనేవి చుట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా ఏ సైజులో కావాలంటే ఇంకా ఆ సైజులో అయితే లడ్డూల్లా చుట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా నెయ్యిని అయితే చేతిలోకి తీసుకున్నాను, ఎందుకంటే ఆ మిశ్రమం అనేది చేతులకి అతుక్కోకుండా ఉండడానికని ఇంకా తీసుకున్నాను. ఇలా అయితే లడ్డూల్ని నేను ఇక్కడ చూడండి రౌండ్గా అయితే చుట్టేసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా లడ్డూల్లా చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా కాజు, అలాగే అంజీరా, వాల్నట్స్, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏమున్నా వేసుకొని ఇదే విధంగా చేసుకొని తినొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. మనం కొద్దిగా బాదం, కొద్దిగా పిస్తా అలా అంటే తినలేం కదా, ఇలాగ ఒక లడ్డూలా ఫామ్ చేసేసుకొని రోజుకు ఒకటి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిదే కదా నట్స్ అనేవి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే కొద్దిగా పండిపోయిన నిమ్మకాయలు అయితే ఉన్నాయి. పండిపోయినాయి, కుళ్ళిపోయినాయి, ఎండిపోయిన ఏ నిమ్మకాయలు అయినా సరే పడేయకుండా ఇక్కడైతే నేను ఒక మిక్సీ గిన్నెలోకి ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. మనం పూజ సామాన్లు కానీ, లేకపోతే ఇంట్లో సింక్ పక్కన టైల్స్ కానీ, లేకపోతే బాత్రూమ్ టైల్స్ కానీ బాగా దుమ్ము పట్టేసి, మురుకు పట్టేసి మరకలుగా ఉంటాయి కదా, వాటికి కూడా ఇలాగ అప్లై చేసుకుంటే మరకలు అనేవి పోతాయి. ఇక్కడైతే నేను పూజ సామాన్లను అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ పేస్ట్ అనేది కొద్దిగా అప్లై చేస్తే మనకి ఎంత నల్లగా మరకలుగా ఉన్నా కూడా పూజ సామాన్లు అనేవి చాలా తెల్లగా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే నేను ఈ విధంగా కొద్దిగా ఆ పేస్ట్ని తీసుకొని ఇలా అయితే దేవుడివి చెంబులు ఉంటాయి కదా, ఈ చెంబులకి అయితే ఎలాగా అప్లై చేశానో చాలా తెల్లగా వచ్చేసినాయి. అసలు మీరే చూడండి ఎంత రిజల్ట్ బాగా వచ్చింది. అసలు చాలా కొత్తలాగా తెల్లగా మెరిసిపోతున్నాయి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఎంత నల్లగా ఉన్న పూజ సామాన్లైనా సరే చాలా కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి. నేను ఈ విధంగా అన్నిటికి ఇలాగా అప్లై చేసేసుకున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వాటిని కడిగి కూడా చూపిస్తాను చూడండి.
ఇక్కడ చూడండి పూజ సామాన్లను అయితే కడుగుతున్నాను. ఈ చెంబులు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో నీట్గా. కానీ వీటిని అయితే మొత్తానికి ఇక్కడ నేను కడిగేసి కడిగేసుకున్నాను. వీటిని అయితే మనం క్లాత్ పెట్టేసి తుడిచేసుకోవాలి, లేకపోతే అవి నల్లగా అయిపోతాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.